ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకి మాకు ఈ మూసీ నది పైన జరుగుతున్న ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి సంబంధించి బాధితులుగా అదేవిధంగా సివిల్ సొసైటీగా మేము ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు వింటున్నందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా మేము ఒక 2-3 సమస్యలను లేవనెత్తున్నామండి. ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ కట్టి దాని ద్వారా మూసీ నదిని పునరుద్ధరీకరిస్తాము, అదేవిధంగా ఇక్కడున్న ప్రజల్ని మేము డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఇది కేవలం ఒక మెగా రియల్ ఎస్టేట్ వెంచర్గా కనపడుతుంది తప్ప దీంట్లో నదిని కాపాడాలనే ఒపీనియన్ మాకు ఎక్కడ కనపడట్లేదు. ఇంత భారీ స్కేల్లో ప్రాజెక్ట్ని నిర్మించాలి అని ప్రభుత్వం తలుచుకున్నప్పుడు ఒక 1,00,000 కోట్ల కంటే ఎక్కువ 1,50,000 కోట్లతో మేము చేస్తామని అంటున్నారు. దట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటో చెప్పాలి కదా. అంటే ప్రజలకి ఏమి డీటెయిల్డ్గా టెక్నికల్గా ఎక్కడెక్కడ ఇంచ్ ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు. అసలు ఏంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ జరగకముందు ప్రజాక్షేత్రంలో ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది ఒక విధానం ఉంది. అది మనకి అన్ని చట్టాలు కూడా చెప్తున్నాయి. అలాంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టలేదు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అంటారు, అది జరిగితే పర్యావరణానికి ఏమైనా హాని ఉందా అని, అలాంటిది ఏమీ నిర్వహించలేదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహిస్తే ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తుంది. అలాంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించాల్సిన అవసరమే లేదు, దీన్ని మేము ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే ఏ ప్రాతిపదికన ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మేము సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమని ప్రభుత్వం చెప్పింది. పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నది అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంటే సరిపోతుంది, కరెక్టే, వాళ్ళని మేము ఎన్నుకున్నాం. కానీ ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చి ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇది మా ఇంట్రెస్ట్లో లేదు, మాకు హాని కలగజేస్తుంది, మా నివాస హక్కులకే ఇది విఘాతం కలిగిస్తుంది అని ప్రజలు చెప్తున్నారంటే ఒకసారి ప్రభుత్వం మాట్లాడాలి. దీనిపైన వాళ్ళు వాళ్ళ పబ్లిక్ డొమైన్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాం.